త్వరలో జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం కసరత్తు. మరి మన తక్షణ కర్తవ్యం ఏమిటి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. తరచుగా వార్తల్లో మనం చూస్తున్నటువంటి న్యూస్ ఇదే. ఆస్పిరెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి ఇది ఒక స్పెషల్ వీడియో అండి. త్వరలో ఏపీపీఎస్సీ నుంచి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి జాబ్ క్యాలెండర్ త్వరలో రాబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించి కూడా ఆర్టికల్స్ అనేటి న్యూస్ పేపర్లో రావడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటి? తక్షణ కర్తవ్యం, బీయింగ్ ఏ ఆస్పిరెంట్, బీయింగ్ ఏ జాబ్ సీకర్, మనం ఏం చేయాలి? ఒక గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థిగా మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల నుంచి మనకు జాబ్ క్యాలెండర్ పైన ఆర్టికల్స్ రావడం జరుగుతుంది. సో వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ముందుగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది నిన్న ఒక పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి. దీంట్లో ఏంటి, జాబ్ క్యాలెండర్పై కసరత్తు. సో దీంట్లో ఇనిషియల్గా ఎన్ని వేకెన్సీస్ అనేవి ఐడెంటిఫై చేశారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అంటే ఆయా డిపార్ట్మెంట్లలో అలకేట్ చేసినటువంటి పోస్టుల కంటే బేసిక్గా 30% వరకు వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. దాంట్లో ఐడెంటిఫై చేసినటువంటి పోస్టులు విభాగాలలో 99,000కు పైగా పోస్టులు అనేటివి డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ఆయా రిక్రూట్మెంట్ బాడీస్ ద్వారా మనకి ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్ పెట్టి. సో దీనికి సంబంధించి వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారు. మ్యాక్స్ జనవరిలో రిలీజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రై చేస్తుంది. సో దీంట్లో ప్రధానంగా మనకు వేకెన్సీస్ వచ్చేసి 99,000 వరకు వేకెన్సీస్ అనేటివి ఆయా విభాగాల్లో ఉన్నాయి. ఇంకా 24 విభాగాల నుంచి రావాల్సి ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి రెవెన్యూ శాఖలో 13,000 ఉండడం జరిగింది. రెవెన్యూ శాఖలో 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్తున్నారు. ఓకే, ఈ శాఖలోని 7 హెచ్ఓడీలలో కూడా 4,787 4,787 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిర్ధారించారు. వీటిలో నేరుగా వచ్చేసి కూడా, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ వేరియస్ రిక్రూట్మెంట్ బాడీస్ ద్వారా మనకి 2,552 పోస్టులు ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టుల ఖాళీలు, విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేయనున్నారు. అదేవిధంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీలు అనేటివి ఉన్నాయి. దీంట్లో 23,000 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చేటివి ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ చెప్తున్నారు, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 ఈ విధంగా చెప్పట్లేదు. ఓకే, డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవి ఏ కేటగిరీలు అనేది ఇంకా జాబ్ క్యాలెండర్లో తెలుస్తుంది మనకి. ఓకే, నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఉన్నాయి. దీంట్లో 2,600కు పైగా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఉన్నాయి. దీంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 2,400. పంచాయతీరాజ్ శాఖలో 26,000కు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మహిళా శిశు విభిన్న ప్రతిభావంతుల సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 1,820 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం 99,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే రాబోతున్నాయి. సో ఏపీ గవర్నమెంట్ అతి త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి కూడా కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు బీయింగ్ ఏ ఆస్పిరెంట్ మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటి అనేది చూద్దాం. దీనికంటే ముందు ఏపీలో కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి కూడా వేకెన్సీకి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. దీంట్లో గుర్తించినటువంటి పోస్టుల ఖాళీలు 12,452. దీంట్లో వచ్చేసి మనకి సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి 8,442 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి 3,271, సివిల్ ఎస్ఐ కేటగిరీలో 677. మొత్తం ఈ విధంగా 12,452 పోస్టులు ఉండడం జరిగింది. అయితే జాబ్ క్యాలెండర్లో మొదటగా రిక్రూట్ చేసేది ఏదైనా నోటిఫికేషన్ ఉంది అంటే అది పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్నే ఫస్ట్ రిలీజ్ చేసేందుకు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి ఏం చేద్దాం? మనకు ఒక క్లారిటీ ఉంది. ఏంటి, జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుంది. అది జాబ్ క్యాలెండర్ అనేది ఎట్లా ఇస్తారు ఏంది అనేది పక్కన పెడితే పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి. ఇవాళ కాకపోయినా రేపైనా మనకు పోస్టులు అంటే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక నెల 2 నెలలు లేకపోతే అటు ఇటు అయినప్పటికీ కూడా మనకు ఒక క్లారిటీ ఏంటి,
జాబ్ వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏదో ఒక సందర్భంలో వస్తాయి. సో దీనిపైన క్లారిటీ ఉంది. మొదటగా చూసుకున్నట్లయితే మనకు జాబ్ క్యాలెండర్ ప్రిడిక్షన్ చేస్తున్నా అంతే, యాజ్ పర్ వేరియస్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ అంటే స్ట్రాటజీస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకి జాబ్ క్యాలెండర్ వచ్చేసి ఎప్పుడు రాబోతుంది అంటే మోస్ట్లీ జనవరిలో రాబోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 2026 జనవరిలో మనకి నోటిఫికేషన్ సంబంధించిన జాబ్ క్యాలెండర్ అంటే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, మేము ఏ నెలలో ఏ జాబ్స్ ఫిల్ చేయబోతున్నాము, వాటికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నామని వేరియస్ రిక్రూట్మెంట్ బాడీస్ నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నేను గెస్ చేస్తున్నటువంటిది జనవరిలో. ఓకే, సో మనకేంటి వేకెన్సీస్ పైన క్లారిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డిసైడ్ కావాలి, నేను ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనేది మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. ఓకే, ఏ పోస్ట్కి అంటే గ్రూప్ 1, 2, 3, 4 లేకపోతే కొంతమంది AEEs కానీ లేకపోతే JEEs కానీ లేకపోతే కొంతమందికి మహిళా శిశు సంక్షేమం, హాస్టల్ వెల్ఫేర్, DSC ఎగ్జామ్సా, ఇలా మీరు ఫస్ట్ మీ నోటిఫికేషన్ ఏంటి, నేను దేనికి సెట్ అవుతాను అని ఫస్ట్ ఒకటి డిసైడ్ చేసుకోండి. డిసైడ్ అయినాక ప్లాన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అంటే ఇది లాంగ్ టర్మ్లో ఉండాలి. అంటే మనకు జాబ్ క్యాలెండర్ వచ్చినాక కూడా కొంచెం టైం ఉంటుంది. అది నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఇప్పుడు సపోజ్ SI కానిస్టేబుల్ ఫిబ్రవరిలోనా జనవరిలోనా ఎప్పుడు ఇస్తాము అనేది ఒక మెన్షన్ చేస్తారు. దాని తర్వాత గ్రూప్స్ ఎప్పుడు ఇస్తాం, ఫిబ్రవరి, మార్చా, ఏప్రిల్ అని ఇలా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత DSC ఎప్పుడు ఇస్తాము అని చెప్పేసి ఆయా పోస్టులకు సంబంధించి ఒక డీటెయిల్డ్ మనకు సమ్మరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నెలల్లో మనకు వస్తుంది. అయితే జాబ్ క్యాలెండర్లో మనకేంటి ఒక పర్టికులర్ రికగ్నేషన్ అంటే పర్టికులర్గా మనకు పలానా డేట్ అని తెలుస్తుంది, పలానా మంత్ అని తెలుస్తుంది. అప్పటి వరకు మనకు ఉన్న సమయంలో ఏం చేయాలనేది ఇక్కడ ప్లాన్ అన్నమాట. సో ప్లాన్ అనేది లాంగ్ టర్మ్ చేసుకున్నారు. ఈ ప్లాన్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, ఏం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అంటే మీ యొక్క స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ ఏంటి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఇదొక ప్లాన్ స్ట్రాటజీ అనమాట. ఏం ఐడెంటిఫై చేసుకోవాలంటే నా పాజిటివ్స్ అంటే నా స్ట్రెంగ్త్ సబ్జెక్ట్ ఏంటి, నా నెగిటివ్ సబ్జెక్ట్స్ ఏంటి. అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది పాజిటివ్గా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఇలా ప్రిపేర్ అవుతారు, అంటే వాళ్ళకి ఈజీ ఉంటుంది. నెగిటివ్స్ వచ్చేసరికి టెక్నికల్గా ఏమైనా ఉంటే, అదేవిధంగా గ్రూప్స్ అభ్యర్థులు అయితే ఎకానమీ, SI కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే అర్థమెటిక్, రీజనింగ్ లాంటివి ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఐడెంటిఫై చేసుకున్నాక నెగిటివ్ అంటే మీ ఏవైతే స్ట్రెంగ్త్, వీక్నెస్ సబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేస్తారు కదా, ఈ వీక్నెస్ సబ్జెక్ట్స్ని ఫస్ట్ లిస్ట్ చేసుకోండి. ఏంటి, ఎకానమీ, అర్థమెటిక్, రీజనింగ్ లేకపోతే పాలిటీ, ఇలా మీ నెగిటివ్ సబ్జెక్ట్స్ని లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని వీటికి సంబంధించి జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు వీటిపైన గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, వీటిపైన గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మనకి ప్రిపరేషన్ టైంకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బేసిక్గా చెప్పాలి అంటే ఒక ఆస్పిరెంట్ నోటిఫికేషన్ తర్వాత పూర్తిగా చదవలేడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేదల్లా కేవలం రివిజన్ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం నోటిఫికేషన్ కంటే ముందే ప్రిపేర్ అయి ఉంటే రివిజన్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ క్రాక్ చేశారో వాళ్ళకు చాలామంది ఆస్పిరెంట్స్ చెప్పే మాట ఏంటంటే రివిజన్ కంపల్సరీ. సో మనకి నోటిఫికేషన్కి వచ్చే ముందు, నోటిఫికేషన్ రాకముందే ఇలా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఏంది, నోటిఫికేషన్ వచ్చినాక తక్కువ టైం ఉన్నా కానీ ఈ రివిజన్కి స్కోప్ ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏదైతే మనకు వీక్నెస్ సబ్జెక్ట్స్ ఉంటాయో, మనం ఎక్కడైతే వీక్ ఉంటామో వాటిపైన గ్రిప్ తెచ్చుకోండి. అదేవిధంగా SI కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఫిజికల్ మీద ఇప్పటి నుంచే కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినాక నేను గ్రౌండ్ వర్క్ అదేవిధంగా ఎగ్జామ్ రిలేటెడ్ వర్క్ సైమల్టేనియస్గా చేయాలి అంటే టైం పడుతుంది. సో ఇక్కడ ఏంది, మీ బాడీ అనేది అడాప్షన్ కావాలి. ఫిజికల్ ట్రైనింగ్కి బాడీ అనేది అడాప్షన్కి టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ మినిమం 3 months టైం పడుతుంది బాడీ అడాప్షన్కి. ఓకే,
సో అదేదో ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి, నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది కాబట్టి ఈ ఫిజికల్ ట్రైనింగ్ అనేది ముందే కంప్లీట్ చేసుకోండి. అంటే బాడీ అడాప్షన్ అనేది అయిపోతుంది. అప్పుడు ఏంటంటే మీకు ఒక సర్టెన్ టైము గ్రౌండ్ అయిపోతుంది, తర్వాత మీరు ప్రిపరేషన్ మీద కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఈ రాబోయే జాబ్ క్యాలెండర్కి సిద్ధంగా ఉండండి. మరి నెక్స్ట్ ఏంటి, T1 అకాడమీ ఏం ప్రొవైడ్ చేయబోతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. T1 అకాడమీ అకాడమీలో ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి. మేజర్ సబ్జెక్ట్స్ అయినటువంటి పాలిటీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఫిజికల్ జాగ్రఫీ కూడా ఉంది, ఎకానమీ, ఇలా ఎక్సెట్రా మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్ రూపకంగా మీకు T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నేను ఇప్పటి నుంచే కొంచెం బేసిక్గా ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ పైన గ్రిప్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో ఈ T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఈ సబ్జెక్ట్స్కి అన్ని సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ అనే కాదు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటివి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఒక ఫౌండేషనల్ కోర్స్ లాగా ఉపయోగపడతాయి. మీరు ఏవైతే నెగిటివ్ సబ్జెక్ట్స్ అనుకుంటున్నారో లేదంటే పాజిటివ్ సబ్జెక్ట్స్ అనుకుంటున్నారో వాటి మీద రివిజన్ చేయాలనుకున్నా కానీ ఈ వీడియోస్ని విన్నట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో మీరు అప్పుడు ఏంటి అంటే మీ యొక్క ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేటువంటి ప్రిపరేషన్కి ఇవి బూస్టప్స్ లాగా వర్క్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా క్లాసెస్ని పూర్తిగా చెప్పడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటంటే మీరు ఫస్ట్ మీ యొక్క నోటిఫికేషన్ ఏంటి, మీరు ఏ నోటిఫికేషన్కి అంటే ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ చేసుకోండి. ప్లాన్ అనేది లాంగ్ టర్మ్లో ఉండాలి, షార్ట్ టర్మ్లో ఉండకూడదు. ఆ ప్లాన్లో ఏ విధంగా మీ యొక్క స్ట్రెంత్ సబ్జెక్ట్స్ ఏంటి, వీక్నెస్ సబ్జెక్ట్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకోండి. ఆ వీక్నెస్ సబ్జెక్ట్స్ పైన ఇప్పుడు ఏదైతే గ్యాప్ దొరికిందో ఆ గ్యాప్లో మీరు స్ట్రెంత్ అంటే గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంది, మీ యొక్క స్ట్రెంత్ సబ్జెక్ట్స్ వీక్నెస్ సబ్జెక్ట్స్ రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయి మీరు అన్ని సబ్జెక్ట్స్లలో గ్రిప్ రావడం జరుగుతుంది. దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక మీకు రివిజన్కి టైం దొరుకుతుంది అన్నమాట. సో డైనమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎకానమీ మేజర్గా ఎకనామిక్ సర్వేస్, అదేవిధంగా స్టాట్స్ అనేటివి మారుతూ ఉంటాయి. కాకపోతే కాన్సెప్చువల్ క్లారిటీ, ఓకే, కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు మారదు కదా. ఇన్ఫ్లేషన్ ఉంది, సపోజ్ మనకి ద్రవ్యోల్బణం ఉంది. ద్రవ్యోల్బణం కాన్సెప్ట్ ఎప్పుడు సేమే, కాకపోతే దాని యొక్క పారామీటర్సే మారుతాయి. నేషనల్ ఇన్కమ్ ఉంది, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ సేమ్, జాతీయ ఆదాయం ఏదైతే ఉందో, కాకపోతే దాని యొక్క పారామీటర్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. అంటే గ్రోత్ ప్రొజెక్షన్స్ మారుతూ ఉంటాయి నేషనల్ ఇన్కమ్కి సంబంధించి. ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో మనకి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం ఏదైతే ఉందో ఆ నిరుద్యోగం టాపిక్లో ఏంటి, టైప్స్ ఆఫ్ నిరుద్యోగాలు ఉంటాయి. అంటే టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని. సో వీటికి ఏంటి, కాన్సెప్ట్ సేమ్, డెఫినేషన్ సేమ్. ఆ డెఫినేషన్స్ మీద గ్రిప్ తెచ్చుకొని రివిజన్కి ఛాన్సెస్ పెట్టుకోండి. తర్వాత ఏవైతే డైనమిక్ వాల్యూస్ ఉంటాయో, స్టాటిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినాక వాటి మీద గ్రిప్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మీకు ఏదైతే కాన్సెప్చువల్ క్లారిటీకి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ మీద పూర్తిగా ఏది ఇంపార్టెంటో దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వన్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాక ఎగ్జామ్ స్పెసిఫిక్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, మీకు అందరికీ తెలుసు, అంతకుముందు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ, తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిలీజ్ అయినప్పుడు వాటికి సంబంధించిన MCQ సిరీస్ కూడా చేయడం జరిగిందనమాట. సో మీకు ఆల్రెడీ సబ్జెక్ట్స్ రిలేటెడ్ మొత్తం ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ స్పెసిఫిక్ వీడియోస్కి సంబంధించి MCQs రూపకంగా లేకపోతే టెస్ట్ సిరీస్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, మీకు ఇక్కడ ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అనేవి ఎగ్జామ్ స్పెసిఫిక్ వీడియోస్లో మీకు క్లియర్ అయిపోతాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే T1 అకాడమీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది. చాలామంది యాప్ అనుకుంటున్నారు, కాదండి, T1academy.in అని చెప్పేసి
మనకి వెబ్సైట్ ఉండడం జరిగింది. ఈ T1 అకాడమీ వెబ్సైట్లో మీకు నోట్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు వెళ్ళి సబ్జెక్ట్ వైజ్ కోర్స్ కావాలనుకుంటే అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి సింపుల్గా మీకు సంబంధించిన పాయింట్స్ ఇక్కడ ఏవైతే మీరు ఇప్పుడు పాలిటీ ఉంది, పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ క్లాస్ విన్నారు. ఓకే, క్లాస్ ఒకటి, మెయిన్ నోట్స్ కావాలంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి సింపుల్గా ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కోర్స్ ఉంటుంది, దాంట్లో నోట్స్ ఉంటుంది, డైరెక్ట్గా ఫ్రీగానే ఉంటుంది. మీరు అక్కడ నుంచి షార్ట్ నోట్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా T1 అకాడమీ వెబ్సైట్లో ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఎంసీక్యూస్ అనేది ఉంటుంది. ఆ ఎంసీక్యూస్ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు సపోజ్ నేను నేషనల్ ఇన్కమ్ చదివాను, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్ చదివాను, పావర్టీ చాప్టర్ చదివాను, సింపుల్గా ఎకానమీ సబ్జెక్ట్స్లోకి వెళ్ళండి, ఆ చాప్టర్ అక్కడ ఉంటుంది. మీకు అక్కడ ఆ చాప్టర్కి స్పెసిఫిక్గా కాన్సెప్చువల్ ఓరియంటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ విధంగా మీరు నోటిఫికేషన్స్కి రాకముందే ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో అందరికీ ఒకటే అండి, సింపుల్, జాబ్ కావాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నోటిఫికేషన్లో నేను జాబ్ సాధించాలి అంటే ఈ ప్లాన్ని, ఈ స్ట్రాటజీని వాడండి. సింపుల్గా ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోండి. దాంట్లో బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి T1 అకాడమీ. హోల్సమ్గా ఒకటే ఇన్స్టిట్యూషన్, ఏదైతే అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది పూర్తిగా మీకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ దయచేసి వీడియోని షేర్ చేయండి. చాలామందికి T1 అకాడమీ ఛానల్ గురించి తెలియదు. అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. Also, thank you so much. Please subscribe to the T1 Academy. Thank you so much.